Hi, hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller, KV Naurendra, English Jetpay School, Will Cherla Musnur Bundle, Eluru district. Today's story is The King and the Beggars. The King and the Beggars. Once a king noticed a beggar rubbing his back against his gates. He asked, "Hey, what are you doing?" The beggar replied, "I did not have a bath for days, so my back is itching." The king gave him 20 gold coins. Later, he saw two beggars rubbing their backs against the gates. He ordered, "Give them 20 whiplashes." They cried. The other beggar was rewarded. "Why are you punishing us?" The king replied, "He could not scratch his own back, but you can scratch each other's back. You are here because of greed." The beggars were ashamed. The moral is greediness always brings troubles. Greediness always brings troubles. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒక్కసారి విని అర్థం చేసుకోండి. ఒకనొకప్పుడు ఒక రాజుగారు తన ఆ, కోట గుమ్మం గేటు దగ్గర ఒక బిచ్చగాడు వీపుని రుద్దుకుంటూ కనిపించాడు. "హే, ఏం చేస్తున్నావు?" అని అడిగారు రాజుగారు. ఆ బిచ్చగాడు చెప్పాడు కదా, "అయ్యా, నేను చాలా రోజుల నుంచి స్నానం చేయలేదండి, నా వీపు దురద పెడుతోంది" అన్నాడు. అప్పుడు వెంటనే రాజుగారు ఆ బిచ్చగాడికి ఒక 20 బంగారు నాణ్యాలు ఇచ్చి పంపించేశాడు. సరే, ఒక 2 రోజులు 3 రోజులు పోయాక ఒక ఇద్దరు బిచ్చగాళ్ళు వచ్చి అదే గేట్లకి రుద్దుకుంటూ కనిపించారు. వెంటనే రాజుగారు ఏం చేశారంటే సైనికులను పిలిచి, "ఒరేయ్, వీళ్ళకి 20 కొరడా దెబ్బలు కొట్టండి రా" అన్నాడు. దాంతో వాళ్ళు ఏడ్చుకుంటూ, "అయ్యా మహారాజా, మరణించండి, మరి ఇంతకుముందు వచ్చిన అతనికి ఏమో బంగారు నాణ్యాలు ఇచ్చారు, మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టమంటున్నారు, ఇదేం న్యాయం మహారాజా" అని ఏడ్చుకుంటూ అడిగారు. దాంతో రాజుగారు ఏమన్నాడంటే, వాడు ఒక్కడే వచ్చాడురా, వాడి వీపు వాడు గోక్కోలేడు కదా, మీరిద్దరు ఉన్నారు, ఒకటి వీపు ఒకడు గోక్కోవచ్చు కదా, మీరు దురాశతో ఇక్కడికి వచ్చారు, ఏదో వాడికి బంగారు నాణ్యాలు ఇచ్చాను మీకు కూడా ఇస్తానని, దురాశ దుఃఖానికి చేటు జాగ్రత్త అన్నది. దాంతో వాళ్ళిద్దరూ సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కథలో నీతి మీకు అర్థమైపోయింది కదూ. దురాశ దుఃఖానికి చేటు అనమాట. అంతేకాదు, దురాశ అనేక సమస్యలు కూడా తెచ్చిపెడుతుంది. ఓకేనా? కాబట్టి మనం ఆశ పడవచ్చు, కానీ దురాశ మాత్రం పడకూడదు అనమాట. సరేనా? సరే, ఈ కథ నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. మరలా కలుసుకున్నప్పుడు ఇంకో మంచి కథను మీకు వినిపిస్తాను. ఓకే, అంతవరకు సెలవు. బాయ్.